ఈ వీడియో మొదలుపెట్టే ముందు నేను డిస్క్లైమర్ ఒక ప్రకటన చేస్తున్నాను. ఏంటంటే నేను 200% హిందువుని. నేను ప్రతిరోజు పరమేశ్వరుని శివలింగాన్ని అభిషేకం చేసిన తర్వాతనే నేను ఏదైనా కూడా తింటాను. అప్పటి వరకు నేను ఏది భుజించను. ఇది నా దైనందిన కార్యక్రమం. సో నాకు ఒక చిన్న ధర్మ సందేహం. ఇది ఏ రామాయణం మీదనో భారతం మీదనో లేవనెత్తిన ప్రశ్న కాదు. నాకు ఒక సందేహం వచ్చింది. ఎవరికైనా తెలిస్తే నేను కొన్ని వెతికాను, అన్నీ చూడలేకపోయాను. కొన్ని నేను చూశాను, కానీ నాకు సరైన సమాధానం ఇది నేను అనుకున్న దానికి సరైన సమాధానం లభించలేదు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు తెలిసినప్పుడు ఇది చేస్తే నాలాంటి వాళ్ళకి ఎంతోమందికో ఉపయోగపడుతుంది. అందుకోసం మీరు కామెంట్ చేసి మీకు తెలిస్తే దాన్ని మీరు ఆన్సర్ చేయండి, తిట్టకండి. అది నేను ఇప్పుడు మీ సందేహం చెప్తాను. ఏంటంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడితో పాటు వానర సైన్యం, అందులో జాంబవంతుడు చాలా ముఖ్యమైన సైనికుడు, సైనాధిపతి, సైనికుడు అనుకోండి. సో అప్పుడు ద్వాపర యుగంలో శ్రీరామచంద్రుడితో పాటు ఎవరైతే మహావిష్ణువుని అంశతో మహావిష్ణువుని అవతారంగా పూజిస్తామో మనం, అలాంటి శ్రీరామచంద్రుడితో పాటు యుద్ధరంగంలో దూకి లంకాధిపతి అయిన రావణాసురుణ్ణి ఓడించడానికి కీలక పాత్ర పోషించాడు. హనుమంతునితో పాటు ఈయన జాంబవతుడు కూడా కీలక పాత్ర పోషించాడు. నా సందేహం ఏంటంటే త్రేతాయుగంలో ఉన్న జాంబవంతుడు ద్వాపర యుగంలో శమంతకమని అపహరించాడని నింద మోసుకున్న శ్రీకృష్ణుడు, ఈయన కూడా మన మహావిష్ణువు యొక్క అవతారమే. సో శ్రీకృష్ణుడి యొక్క శ్రీకృష్ణుడుగా అవతారం ఎత్తిన మహావిష్ణువు జాంబవతుని యుద్ధంలో 18 రోజుల పాటు జరిగిన యుద్ధంలో జాంబవంతుని ఓడించి శమంతకమన్ని తిరిగి పొందినప్పుడు జాంబవతుడు తన కూతురైనటువంటి జాంబవతిని శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేస్తాడు అని చెప్పేసి మనకు వినాయక చవితి యొక్క పుస్తకంలో ఉంటుంది కథ. వినాయక చవితి కథలో ఇలాన్ని 4-5 ఉంటాయి కథలు. దాంట్లో ఇది ఒకటి ఉంటుంది. నా డౌట్ ఏంటంటే త్రేతాయుగంలో పుట్టినటువంటి జాంబవంతుడు ద్వాపర యుగం అంటే కొన్ని వందల వేల సంవత్సరాల పాటు వివాహం చేసుకోకుండా ఉన్నాడా? వివాహం చేసుకుంటే ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఎప్పుడు వివాహం చేసుకున్నాడు? మరి త్రేతాయుగంలో పుట్టినటువంటి జాంబవతుడు ద్వాపర యుగం వరకు ఎందుకు వివాహం చేసుకోలేదు? అంటే అది శ్రీరామచంద్రుడికి ఒక వరం అడిగాడు. నేను మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని చెప్పేసి వరం అడిగాడు. దాని గురించి వేచి చూస్తున్నాడా? అన్ని యుగాలు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడా? త్రేతాయుగంలో పెళ్లి చేసుకోకుండా ద్వాపర యుగంలో పెళ్లి చేసుకున్నాడా? లేకపోతే ద్వాపర యుగంలో పెళ్లి చేసుకొని అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి వయస్సు కొన్ని వందల సంవత్సరాలు వచ్చేసి ఉంటుంది. సో శ్రీకృష్ణుడి కన్నా జాంబవతి చాలా వందల ఏళ్ళ పెద్దది అవుతుంది కదా అనేది నా డౌట్. నేను కొన్ని పుస్తకాలు వెతికాను ఆన్లైన్లో. ఇప్పుడు ముందులాగా ఇప్పుడు పుస్తకాలు లభ్యం కావట్లేదు. సో నా డౌట్ ఏంటంటే మీలో ఎవరైనా హిందుత్వం పట్ల మక్కువ ఉన్న వాళ్ళు కానీ విశ్వాసం ఉన్న వాళ్ళు కానీ వెతికి ఎందుకు ఇలా త్రేతాయుగంలో పుట్టిన జాంబవంతుని కూతురు ద్వాపర యుగంలో జన్మనెత్తిన శ్రీకృష్ణుని వివాహం ఆడింది అనేది క్లారిఫికేషన్ జవాబు దొరికితే నాకు తెలియచేయండి. నేను చాలా సంతోషిస్తాను. నేను మాత్రం ప్యూర్ హిందూనే అని చెప్పేసి 100 సార్లు కాదు 1000 సార్లు కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో మీకు ఈ సమాధానం తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను చాలా చాలా సంతోషిస్తాను. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రిటిసైజ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్లకు కూడా చెంపపెట్టులాగా ఈ సమాధానం ఉండాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.